శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అది ఉషోదయకాలం. అప్పట్లో పరమాచార్య స్వామివారు ఉదయం పూటలో పల్లకిలో ఒక పల్లె నుండి మరొక పల్లెకు సంచరించేవారు. అది కుంభకోణం దగ్గర చిన్న పల్లెటూరు. మహాస్వామివారు ప్రయాణిస్తున్న మార్గంలో కొంతమంది ఆ పల్లెటూరి ప్రజలు కొద్దిగా త్వరపడుతూ వస్తున్నారు. మహాస్వామివారిని చూడగానే వారందరూ నేలపై పడి సాష్టాంగం చేశారు. విషయం ఏమిటని అడగగా వాళ్ళలో ఒకరి భార్య ప్రసవ వేదన పడుతున్నందున పక్క ఊర్లో ఉన్న మంత్రసానిని తీసుకుని రావడానికి వెళ్తున్నామని, అది ఆమెకి 8వ కాన్పు అని, నాగదోషం వల్ల 7 కాన్పుల్లో పిల్లలు చనిపోయారని చెప్పారు. మహాస్వామివారు ఇదంతా విని ఆ భర్త బాధను అర్థం చేసుకొని అతనితో, అంతా ఆ భగవంతుని అనుగ్రహం, ఏమీ దిగులు పడాల్సిన పనిలేదు, భయపడకు, మంత్రసాని వచ్చే లోపలే నీ భార్య బిడ్డని ప్రసవించి ఉంటుంది. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమమే. కనుక ఇప్పుడు నువ్వు తండ్రివయ్యావు. తిన్నగా ఇంటికి వెళ్ళు. పుట్టిన బిడ్డకు ఏ దోషమూ లేదు, మరియు దీర్ఘాయుష్షు కలదు అని చెప్పారు మహాస్వామి. అతను చాలా సంతోషపడి మహాస్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనందుకు ఎంతో గర్వంగా ఉత్సాహంతో స్వామివారికి సాష్టాంగం చేశాడు. ఇంటికి వెళ్ళగా మహాస్వామివారు చెప్పినట్టుగానే అంతా జరిగింది. ఆ బిడ్డ తరువాతి కాలంలో గొప్ప విద్యావంతుడై అపార జ్ఞాన సంపన్నుడై సదరన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యాడు. అతనికి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం ఉంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.